ఈరోజు మన రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ఈ 123 మున్సిపాలిటీస్లో ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చెత్త పన్నేసి వేయటమే కాకుండా దాదాపు 85 లక్షల పైగా లెగసీని యాక్చువల్గా కుప్పలుగా పెట్టేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేసినప్పుడు కనీసం ఆ చెత్తనన్నా డిస్పోజ్ చేస్తుంటే ప్రజలు హర్షించేవాళ్ళు. పన్నేశారు, బర్డన్ చేశారు, కానీ ఎక్కడికక్కడ చెత్తని ఈ విధంగా దెబ్బలుగా యాక్చువల్గా పెట్టారు. అయితే గత అక్టోబర్ 2వ తేదీ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛ భారత కార్యక్రమం చేస్తూ ఆ రోజు మాకు ఆదేశించారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్టోబర్ 2వ తేదీ 2025 కంటే రేపు నెక్స్ట్ మంత్కి ఈ 85 లక్షలు ఫస్ట్ పూర్తి చేయండి, 85 lakhs పూర్తి చేయాలి అని ఆదేశించారు. దాని మీద ఈరోజు ఈ మున్సిపల్ శాఖ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఈరోజు దీన్ని చేస్తున్నాం. నిన్నటికి 78 లక్షలు పూర్తి చేశారు. నిన్నటికి 85 లక్షలలో 78 లక్షలు పూర్తి చేశారు. రోజుకి నిన్నొక్కరోజే 54,000 చేశారు. రోజుకి 69,000 చేయాలని అధికారులకు ఆదేశించున్నాం. నిన్నటికి 54,000. ఈ మధ్య అంతా 2 నెలలు వర్షాల వల్ల కొంత వర్క్ ఇబ్బంది పడిన మాత్రం వాస్తవమే. దాన్ని కూడా మనం ఏం చేయాలి, ఎందుకంటే వర్షాల వల్ల వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అయితే వర్షాలు పోయినాయి కాబట్టి మొన్నటి వరకు 40,000 ఉన్నది నిన్న 54,000కి ఇచ్చేయారు. 69,000 పర్ డే టన్స్ రీచ్గా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, చేస్తున్నారు. అయిపోతే వెంటనే ఈ యొక్క ఏరియాని ఒక మంచి పార్క్ చేయమన్నాం. ఎందుకంటే దీంట్లో వెంటనే కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. ఎన్జిటి గైడ్లైన్స్ ప్రకారం ఈ లెగసీని ఏదైతే డిస్పోజ్ చేస్తామో వాటిల్లో కన్స్ట్రక్షన్స్ చేసి బిల్డింగ్లు కట్టడానికి లేదు. అందువల్ల ఒక చక్కటి పార్క్కి డిజైన్ చేయమని యాక్చువల్గా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారు. మాకు ఒక మంచి పార్క్ని ఇక్కడ ఏర్పాటు చేయండి ప్రజలకు అన్నారు. దాని మీద యాక్చువల్ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. గ్రీన్ కార్పొరేషన్తో కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గాని సో ఈ లెగసీ తీసేయంగానే వెంటనే ఇక్కడ ఒక మంచి పార్క్ని చేయటం జరుగుతుంది. ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అవకతవకలన్నింటినీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇదే విధంగా అమృత్ ఏదైతే అమృత్లో దాదాపు 2021-22లోనే 8,500 కోట్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఆగిపోయింది. డ్రింకింగ్ వాటర్కి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి 5,350 కోట్లు 2019 ఫిబ్రవరి నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దాన్ని కూడా ఆపేశారు. సెకండ్ వీళ్ళు ఇవ్వకుండా కేంద్రం ఇచ్చింది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్కి ఆగిపోయింది. స్వచ్ఛ భారత్కి 2022లో 3,000 కోట్లు శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు రిలీజ్ చేస్తే మ్యాచింగ్కి ఇవ్వక అది కూడా ఆగిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును ఎత్తినేసిపోయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈరోజు సూపర్ 6 అది సూపర్ హిట్. అంటే ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చాం, తూచా తప్పకుండా చేయాలని చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ ఎలక్షన్స్ ముందు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారో తూచా తప్పకుండా ప్రజలకు చేస్తాం. ప్రజలు కొద్ది రోజులు ఓపి పట్టాల్సిందే రిక్వెస్ట్ చేస్తాం.